Andariki Namaskaram. I welcome our Honorable Minister for HRD, ITNC, Sri Nara Lokesh Sir, Secretary HRD, Kona Shashidhar Sir, Director School Education, Vijay Ramaraju Sir, SPD SSA, Srinivas, all parents and our dear toppers. First of all, I want to congratulate Honorable Minister Sir and the entire team for decadal rise high in intermediate pass percentage this year. Sir, we have 52 toppers from 5 managements, government junior colleges, AP RJC, model school, high school plus and KGBVs who have gathered today. These toppers belong to MPC, BIPC, CEC, HEC, MEC and vocational streams. Particularly, sir, of the 52 toppers, 43 toppers are girls and 9 boys are there, sir. Their parents have also accompanied them to interact with you and to participate in this felicitation program. I request Honorable Minister, sir, to give his opening remarks with regard to the program. గౌరవనీయులు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు, మా శాఖని ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఆఫీసర్స్కి, ఎంతో విజయవంతంగా ఈ ఎగ్జామ్స్లో చక్కటి మార్క్స్తో ప్రతిభతో పాస్ అయ్యి మా మధ్యలో మీరందరూ మీ సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మంచి శుభదినం ఈరోజు. ఎందుకంటే మన మంత్రివర్యులు ఈ శాఖలో వచ్చిన దగ్గర నుంచి మాకు ఒకటే చెప్పారు, ప్రతి పేద కుటుంబంలో పిల్లలు చక్కగా చదువుకోవాలి, దానికి తగ్గట్టుగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనం రూపుదిద్దాలని. మరి మార్పులు మొదలైనవి. ఇది మొదటి సంవత్సరం, కొన్ని నెలల క్రితమే మనం తీసుకున్న చర్యల వల్ల మంత్రివర్యులు చెప్తారు. ఆ మార్పుతోనే, చిన్న చిన్న మార్పులతోనే మనం ఇంత చక్కటి రిజల్ట్స్ చూసామంటే మీ అందరి సంతోషాన్ని కూడా మేము ఈరోజు పంచుకుంటున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు వచ్చారు. మీ ప్రోత్సాహంతో, మీ దీవెనలతో పిల్లలు ఎంతో చక్కగా రాణిస్తున్నారు ఈరోజు. అది ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, వొకేషనల్ కోర్సెస్ కూడా. సార్ చెప్పింది ఏంటంటే ఏ స్ట్రీమ్ అయినా కూడా మనం టాపర్స్ని తీసుకుందాం. ఇంకొకటి వస్తూ సార్తో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాము, ఎక్కువ మంది ఆడపిల్లలే కనిపిస్తున్నారు, చదువుల తల్లులే. మరి అబ్బాయిలు వెనకబడిపోతున్నారేమో అనిపిస్తుంది. కానీ అది మేడం కృతిక ఉన్నారు ఇక్కడ, ఆవిడ ఏమన్నా ప్రత్యేకమైన గారిడ ఏమైనా చేశారేమో తెలియట్లేదు. కానీ చాలా సంతోషంగా ఉంది. మన మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ప్రత్యేకంగా ఆడపిల్లలు బాగా చదివించాలని ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమ. మరి ఈ రకంగా మీ అందరితో ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. మరి చక్కటి మాటలు మంత్రి గారు మనకి పంచుకుంటారు. దాని తర్వాత మనం సభని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అందరికీ నమస్కారం. ముందలా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకి, పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. వాస్తవంగా ఈరోజు మిమ్మల్ని సెలబ్రేట్ చేసానికి, మీ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసానికే ఈ కార్యక్రమం పెడతాం జరుగుతుంది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి. అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది,
మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్. మీ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలో అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 10th 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నిగీ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి MBA చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు చూస్తే మీకోసం అనేక కార్యక్రమాలు చేశాం గడిచిన సంవత్సరాలు. మేడం గారి నాయకత్వంలో పుస్తకాల విషయాలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, ప్రిన్సిపల్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం. అన్నీ చేశామని నేను అనట్లేదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది. నేను గడిచిన సంవత్సరంలో మీ అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం. జూన్ మాసానికి రిఫార్మ్స్ అని పూర్తి చేసి ఇంకొచ్చే 4 సంవత్సరాలు ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ఇదొక పవిత్రమైన కార్యక్రమం. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేడం గారికి నేను ఎప్పుడు చెప్పా, చదువే కాదు వ్యాపారంలో కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడు చెప్పా. అనేక విషయాలు కూడా నేను అన్నా. దాని ఉదాహరణ మా ఇంట్లోనే. నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్, చదువులో కూడా నాకన్నా బెటర్. ఆమె కూడా స్టాన్ఫర్డ్ MBA చేసిన 5 years నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్. సో మీలో పట్టుదల ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లల వెనకాల మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, PG ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. నేను స్టాన్ఫర్డ్లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నేను ఎక్కడ అడగరు. అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తాం, దాని మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు, ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా, లోన్లు అరేంజ్ చేయొచ్చా, అట్లా వాళ్ళు అడుగుతారు. ఎట్లా మనం కూడా ప్రభుత్వంలో ఆ విధానం తీసుకురావాలి, డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేదే ప్రభుత్వం లక్ష్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఇక్కడున్న పిల్లలు నేను కోరేది ఒకటి, మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాలనే, అది మర్చిపోకూడదు. నంబర్ 1. రెండోది, చాలామంది అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైంది, తల్లిదండ్రుల డబ్బులనే, బాగా చదివిన వాళ్ళు చదువు తేలిగ్గా వస్తుంది అనుకోవచ్చు. కానీ మీరు చూస్తే నేను ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాను. అంటే 40 సంవత్సరాల గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాను. కారణం ఏంటంటే కష్టపడాలి, స్ట్రగుల్ ఉండాలి, అప్పుడే పైకి రాగలుగుతాం. చాలామంది ఆశ్చర్యపోయారు నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలంటే. చాలామంది ఆశ్చర్యపోయారు, చాలామంది వద్దని చెప్పారు నాకు. సంఘాలు ఉంటాయి, మీకు ఎందుకు ఈ గోల్ అంతా, మీరు మేనేజ్ చేయలేరు, పిల్లలు ఈ పేపర్స్ ఈ గోల్ ఎక్కువ ఉంటుంది మీకెందుకు, అందుకే నాకు కావాలి అని చెప్పారు. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన, ఈసారి లేదు విద్యాశాఖ నేనే కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు అంత తేలిక ఏమి ఇవ్వరు, టార్గెట్స్ పెట్టి నాకు ఇచ్చారు ఆయన. అంటే ఉన్నత విద్యలో ఏం చేయాలి, ఇంటర్మీడియట్లో ఏం చేయాలి, స్కూల్ విద్యలో ఏం చేయాలి. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో కెరియర్ తీసుకుంటున్నారు కనుక మనం కూడా అదే కెరియర్ తీసుకోవాల్సిన ఆలోచన ఉండకూడదు. ఆల్టర్నేటివ్ మనం ఆలోచించాలి. ఈరోజు అందరం ఐటీ 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 అనుకుంటేనే కరెక్ట్ కాదు. ఈరోజు అనేక అవకాశాలు వస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు ఇస్తా. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉండే మాకు పొద్దున. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక కంపెనీ క్లియర్ అయింది. ఇంకో కంపెనీ నిన్న మీటింగ్ పెట్టుకున్నా. ఇది నెల్లూరు జిల్లాకు వస్తే ఇంకో కంపెనీ మనకి అనకాపల్లి జిల్లాకు వస్తుంది. అది నిన్న మీటింగ్ పెట్టుకుని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ క్లియర్ అవుతుంది. ప్రకాశం జిల్లాకి రిలయన్స్ వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మొదటి విడతలో కనిగిరిలోని 50 ప్రాజెక్టులు రాబోతున్నాయి. అంటే 25,000 మంది పనిచేయగలుగుతారు. అట్లా కొత్త కొత్త సెక్టర్స్ వస్తున్నాయి. కొత్త కొత్త సెక్టర్స్లో కూడా మీరు కూడా వాచ్ఫుల్గా ఉండి, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఏఐఎంఎల్ ఉంది, మీకు ఇటు పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు, దాని ఫలాలు వస్తున్నాయి. మారుతున్న సెక్టర్స్ని మీరు గమనించి మనం కూడా ఒక కెరియర్ పాత్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా, జీవితం అనేది ఇట్స్ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. చాలా మంది ఏమైపోయిందంటే, ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఇటు పక్క కూర్చున్న అందరం మేము మాట్లాడుకుంటాం రిజల్ట్స్ గురించి. రిజల్ట్స్ మీకు ఎట్లా తెలియజేయాలని దానిపైన మేము ఒక 2 గంటలు చర్చించాం. ఎందుకంటే వాట్సాప్ టెక్నాలజీ వచ్చింది, ఎలా తెలియజేయాలని. ఆ చర్చ జరిగినప్పుడు ఒక విషయం మా అందరిలో బయటకు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పిల్లలు మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారు. అంటే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా మార్కులు తప్పితే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. ఏమవుతుంది జీవితంలో? ఎన్నో దెబ్బలు తింటాం మనందరం. జీవిత ప్రయాణాలు ఎన్నో ఎదురుగాలు ఉంటుంది, దెబ్బలు తగులుతాయి. మీరు అది మైండ్లో పెట్టుకుని ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం పనిచేయాలి తప్ప, ఈ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అధైర్యపడతాం, ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్గా. దేవుడు అందరికీ ఒక పరీక్ష పెడతాడండి, ప్రతి కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఒక బాధ్యతతో మిమ్మల్ని ముందలు ప్రోత్సహిస్తుంది. మీ ఏదైతే కళ్ళనో దానికి కట్టుబడి మేము కూడా ఉన్నాం, అన్ని రకాలుగా సహకరిస్తాం. నేను ఫీడ్బ్యాక్ చూశాను, చాలామంది అందరం కూడా ముందల తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మనం గౌరవిస్తాం. వాళ్ళ వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ప్రత్యేకంగా కొంతమంది ఉపాధ్యాయుల పేర్లు కూడా రాస్తాను. నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని రాశారు, ఒకే ఒక్క చెల్లి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రాశారు. ఎవరు? రాజేశ్వరి గారు. మీరు రాజేశ్వరి అమ్మా, థ్యాంక్ యూ. సో చెల్లి రాసింది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఇట్లా మీకు కళ్ళు ఉన్నప్పుడు కష్టపడాలి, ఆ ఓరియంటేషన్లో ఫోకస్ అవ్వాలి. ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు నా పైన కేసులు పెట్టదు తల్లి. ఇప్పటికి 23 కేసులు నాకు కేసులు వద్దు. ఇప్పుడు మీరు పెడితే మళ్ళీ బండి సంజయ్తో పోటీ పడాలి. ఆయనకి 109 కేసులు ఉన్నాయండి ఆయనకి. సో ఇంకా కేసులు పెట్టద్దు నా పైన. కానీ మీరందరూ ఏంటంటే ఒక కెరియర్ ఎంచుకున్నారు, ఒక డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం పైన. విల్ డూ దాట్. సజెషన్స్కి వచ్చేగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక రోజులో అయ్యేది కాదు అది. ఎందుకంటే ఇది
కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది, కానీ ఒకే రోజు అన్ని చేస్తాం కూడా చెప్తాం కరెక్ట్ కాదు, కానీ చేయాలని తప్పనుంది. కార్యాచరణ పెట్టుకుని మేము చేస్తాం. యూనిఫామ్స్ ఒకటి నేను సర్ప్రైజ్ అయ్యా. అందరు చాలా మంది అన్నారు, కనీసం 6 7 అడిగినారు ఇంటర్లో యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని కోరారు. అది మేము చర్చించాం, కానీ మేము అనుకున్నాం ఇది ట్రాన్సిషన్ కదా, మళ్ళీ కాలేజ్ కట్టుకు వెళ్తారు కదా, యూనిఫామ్లు అవసరమా అనుకున్నాం. దానిపైన గురించి కూడా మనం ఆడదాం, దాంట్లో ఎలాంటి డౌట్లు అవసరం అనిపిస్తే చేద్దాం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది మిమ్మల్ని ఏదో వాల్ పైన రాసేదని కాదు, మీరు రాసిన ప్రతి ఫీడ్బ్యాక్ మేము సీరియస్గా తీసుకుంటాం. మన ప్రభుత్వం ఆలోచన ఒకటే, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని మీ తర్వాత వచ్చే బ్యాచెస్కి మెరుగైన సదుపాయాలు ఎట్లా కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కల్పించాలి. మర్చిపోయా, మీరు ఇంకో మాట కూడా రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్. అది నేను చూశాను, మీరు అది రాశారు. డెఫినెట్లీ చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ అది చాలా కఠినమైన పని, అంత తేలిగైన పని కాదు మాకు కూడా. ఎందుకంటే అలవాటు లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కానీ హై స్కూల్ ప్లస్లో కానీ ఇతర దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేస్తాం. బట్ ఆ బాధ్యత కూడా మా పైన ఉంది, అది సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ని. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మన సమస్యలు ఏమున్నా మనం కూర్చుని మాట్లాడుకోవాలి, మీతో చర్చించాలి, తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా పరిష్కరించాలనే బాధ్యత మా పైన ఉంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా కేబినెట్ మీటింగ్లో మాకు అదే చెప్పారు. అన్నీ మీకు అనుకుంటే ప్రమాదం, నిరంతరం మీరు నేర్చుకోవాలని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు. ఇది దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చూస్తే మహిళలే పెద్ద ఎత్తున ఇక్కడ మంచి టాపర్స్గా ఉన్నారు. సో ఇది అన్ని రంగాల్లో మీరు ఇట్లనే వెళ్ళాలి, అన్ని రంగాల్లో మీరు ముందరికి వెళ్ళాలి. దేశంలో అద్భుతమైన అవకాశాలు ఈరోజు మనకు వస్తున్నాయి. జియోపొలిటికల్ రేస్లో భారతదేశం చాలా కీలకమైన పాత్ర వహించబోతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడున్న కొన్ని సూచనలు ఇస్తున్నా. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరు కాలేజ్కి వెళ్తారు, ఫ్రీడమ్ అనేది అది ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషన్లో మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, డ్రగ్స్కి దూరంగా ఉండాలి. మీరు చూస్తే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ తీసుకున్నాం. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే ఈ జూన్ నుంచి ఇంకా సీరియస్గా తీసుకుందాం అంటున్నాం. మీరు ఉడ్తా పంజాబ్ సినిమా చూసారు ఎవరన్నా? మీరందరూ చూడాలి, ఒక ఓటీటీ పైన ఉంది, చూడాలి. అంటే డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుందని, చాలా డేంజర్. సేమ్ థింగ్ గంజాయి విషయంలో కూడా ఏంటంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గౌరవ హోంమంత్రి గారు అనిత గారి నాయకత్వంలో మేమందరం కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నాం. మేడం గారు కూడా దానిపైన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో డ్రగ్స్ విషయంలో కూడా మీరు చాలా సీరియస్గా ఉండాలి. రెండోది, జీవితాంతం కుటుంబానికి అండగా ఉండాలి. చదువుకున్నాం, ఉద్యోగాలు వచ్చేసినాయి, ఆ పని ఒత్తిడిలో మనం ఆలోచిస్తాం, వెళ్ళిపోతాం. నేను కూడా ఏంటంటే పని ఒత్తిడిలో అమ్మతో మాట్లాడాలనే విషయం కూడా మిస్ అయిపోతాం. నేను ఇప్పుడు అలారం పెట్టుకున్నాను నా ఫోన్లో, లేదంటే దేవాంశతో మాట్లాడాలని కూడా మర్చిపోతాను కొన్నిసార్లు. అలారం పెట్టుకుని నేను ఒక హ్యాబిట్గా చేసుకుంటున్నా. మనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ వల్ల వచ్చాం. కుటుంబాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి మనందరం. ఏదో తప్పు జరుగుతుంటే ఇది నాకెందుకులే అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. మనం అందరం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎవరో మాట్లాడడం. మేము మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే బాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చేయాలని. ఒక 30 days ప్రోగ్రాం పెడితే 1000 టన్నుల చెత్త బయటకు వచ్చిందండి. ఒక మంగళగిరి కార్పొరేషన్లో 1000 టన్నుల చెత్త బయటకు వచ్చింది. ఆ చెత్త అక్కడ వేసేది మనమే కదా. భారతదేశంలో మనం చెత్త రోడ్డు పైన వేస్తాం, మనమే అమెరికా యూరోప్కి వెళ్తే చెత్త ఎక్కడేయం. సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన కొంతమంది ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, బిజినెస్ నేర్చుకోవాలి అని కోరారని కూడా మేడం గారు నాకు చెప్తాం జరిగింది లంచ్లో. మీరందరూ జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా ఆలోచించాలి.
ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, కానీ మీరు కూడా ఆలోచించాలి. అనేక ఐడియాస్ మీలో ఉన్నాయి, అది హార్నెస్ చేసే కెపాసిటీ కూడా మీలో ఉంటుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. విద్య అనేది కేవలం మార్కుల గురించిగా, యు ఆర్ టాపర్స్, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, యూ హ్యావ్ అచీవ్డ్. బట్ మనం మిస్ అయ్యేది ఏంటంటే క్యారెక్టర్, విలువలు, వాల్యూస్. ఇది మనం మర్చిపోకూడదు. ఇది కానీ ఒక్కసారి పోతే ఇంకా మన జీవితాంతం ఎవరు నమ్మరు. ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, డ్రీమ్ బిగ్ బట్ స్టే గ్రౌండెడ్. జీవితంలో మీరు అందరూ అద్భుతంగా సక్సెస్ సాధిస్తారు, నాకు ఎలాంటి డౌట్ లేదు. మీలో ఉన్న పట్టుదల నాకు అర్థమైంది. ఎంత పైకి ఎదిగినా అంత తగ్గి ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్డ్కి వెళ్తే అందరూ దూరం పెట్టి ఎందుకు టీ షాప్కి వెళ్తున్నారు, వాస్తవాలు తెలుసుకోవాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడుతున్నారంటే ఇంకా మనందరం ఎట్లా చేయాలనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. సో డ్రీమ్ బిగ్, స్టే గ్రౌండెడ్. దేశం మీకోసం చేస్తూ ఉంది, చేస్తూనే ఉంటుంది. కానీ మీరు కూడా ప్రయోజకులుగా మారి దేశం కోసం కష్టపడాలి. స్ట్రాంగ్ స్టేట్స్, స్ట్రాంగ్ నేషన్. నేను అందుకే అంటాను ఎప్పుడు, రాష్ట్రంలో పోరాడదాం, బయటికి వెళ్ళినప్పుడు ఒకే వాయిస్, ఆంధ్ర ఫస్ట్. దేశంలో భిన్నప్రాయాలు ఉండొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ఫస్ట్. అందుకే మేము డావోస్కి వెళ్ళాం మొన్న జనవరిలో. తమిళనాడు నుంచి మంత్రులు వచ్చారు, తెలంగాణ నుంచి మంత్రులు వచ్చారు. కానీ అక్కడ మాట్లాడినప్పుడు మేము అందరం ఒకటే దేశం గురించి మాట్లాడాం, వన్ వాయిస్. లోకల్గా మేము కొట్టుకుంటున్నాం, తమిళనాడు నుంచి కంపెనీలు పట్టుకురావాలని నా ప్రయత్నం, నాది. తెలంగాణకి ఎవరిని వెళ్తుంటే వాళ్ళని ఎట్లా మనం ఆకర్షించుకోవాలనేది పోరాడతాం. బట్ బయటికి వెళ్తే వన్ వాయిస్, దట్ ఈస్ ఇండియా ఫస్ట్. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. మీకు అందరికీ చాలా అద్భుతమైన ఆస్పిరేషన్స్ ఉంది. ఆ ఆస్పిరేషన్స్ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదిక మీద మేము అందరం తీసుకుంటాం, గైడ్ చేస్తాం, నర్చర్ చేస్తాం. కానీ మిమ్మల్ని అందరం చివరికి కోరేది ఒకటే, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం మీ అందరితో కూర్చుంటాం. ఎందుకంటే నేను ఎప్పుడూ టాపర్ని కాదు, నేను ఓన్లీ ఫ్రెండ్స్ ఆఫ్ టాపర్ని. అసలు ఆశించడం కూడా ఆలోచన వచ్చేది కాదు. అందరు చదువుతుంటే బాగా చదువుతున్నారులే, మనం అంత సీన్ లేదనుకుని బ్యాక్ బెంచర్, అబ్సల్యూట్ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు నేను. లిటరలీ లాస్ట్ బెంచ్ అది ఎప్పుడు. కానీ నిజంగానే వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, యూ మేడ్ అస్ ప్రౌడ్. నన్ను ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వ విద్య పరువుని మీరు అందరూ కాపాడారు. ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు, క్యాబినెట్ అయిన తర్వాత కూడా. క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి, ఈ మ్యాజిక్ జరిగింది ఈసారి, చాలా బాగా చేశారు, ఇంకా డ్రైవ్ చేద్దాం. కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధులలో, సక్సెస్ వచ్చేగల కమిట్మెంట్ పెరిగింది. మీ ఎగ్జామ్లు ఏమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది. అడగండి వేదిక మీద, అందరూ తెలుసు ఇదేదో నాకు ఎగ్జామ్. దేవాంశ్ ఎగ్జామ్ రాసినా అంత టెన్షన్ పడేవాడు కాదేమో, మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ లాగా ఉంది. ఎలా జరిగింది ఎవ్రీడే మాట్లాడుకున్నాను, ఏం జరిగింది, ఎక్కడ ఇష్యూస్ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా, చాలా సీరియస్గా తీసుకున్నాను. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్కి వీఆర్ కమిటెడ్. అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది, మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్. ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి 10 నెలలు పెట్టింది. బట్ ఒక తొలి అడుగు ఇది, తొలి అడుగు మాత్రం, ఇంకా చాలా చేయాల్సి ఉంది. సో ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడిస్తా. మీ దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను నేను ఇక్కడ, మీ దగ్గర నుంచి, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను. సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే, మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే దయచేసి మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. నా పేరు బండి పావని. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పూర్తి చేశాను.
నాకు ఫస్ట్ ఇయర్ 461 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 470కి. ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 986 మార్కులు వచ్చాయి 1000కి. స్టేట్ ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇందుకు మా అమ్మ మా నాన్న నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు నేను ఇంత బాగా చదవడానికి. సార్ మీరు కూడా మాకు చాలా బాగా టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే నోట్బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మా కాలేజ్లో మెయిన్స్ కోచింగ్ అనేది ఏమీ లేదు, కానీ మీరు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు. అది మా జూనియర్ వాళ్ళకి లభించింది. మాకు ఆ అవకాశం లేకపోయినా అది మా జూనియర్ వాళ్ళకి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీరు ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలనేసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించారు. దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా సార్ లాస్ట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే మా లాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం తమ సహాయంతో మరింత ప్రోత్సహిస్తే మేము మా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. ఒక్క నిమిషం, సహాయం అన్నారు, చెప్పండి ఇంకా డీటెయిల్గా ఎక్స్పాండ్. ఫైనాన్షియల్గా సార్, అలాగే కాలేజెస్లో ఫ్రీగా సీట్స్ ఇవ్వడం, అలాగే కోచింగ్స్ కూడా ఫ్రీగా ఇప్పివ్వడం, అలాంటివి చేస్తే మేము కూడా ఇంకా బాగా చదివి ఉన్నత పొజిషన్స్లో ఉంటామని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి సార్ నారా లోకేష్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్ నా పేరు యు స్మిత, మాది కర్నూలు జిల్లా గూడూరు మండలం. మా నాన్న పేరు యు ఆనంద్. మాది ఒక రైతు కుటుంబం. సార్ మా నాన్న ప్రైవేట్ కాలేజీలో చదివించేంత స్తోమత లేక నన్ను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్లోనే చదివించారు. ఫస్ట్ నుంచి 5th వరకు గవర్నమెంట్లోనే చదివాను అండ్ 6th to ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీలోనే చదివారు. నేను ఈ సంవత్సరం జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 1000కి 983 మార్కులు సాధించాను. దానికి ఎందుకు ఖచ్చితంగా ఈ విధంగా సాధించగలిగాను అంటే అది మీరు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ కానీ అండ్ అలాగే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీ అంటే బుక్స్, నోట్బుక్స్ అండ్ మిడ్ డే మీల్స్ మీరు ప్రొవైడ్ చేసిన వీటి వల్ల మేము చాలా బాగా చదువుకోగలిగాము సార్. మా జూనియర్స్ కూడా మీరు యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తామన్నారు, అలాగనే కోచింగ్ కూడా ఇప్పిస్తామన్నారు. మీరు మాకు ఈ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా లాంటి ఫైనాన్షియల్ స్టూడెంట్స్కి మీరు మంచి కాలేజీలలో ఫ్రీ సీట్ ఇప్పిస్తే కూడా మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి స్టేజ్లో ఉంటాం సార్. అండ్ అలాగనే మా కేజీబీవీ కాలేజీలలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ లేవు సార్. మేము వేరే కాలేజీలకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. మీరు మాకు ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అలానే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ల్యాబ్స్ మీ జూనియర్స్కి చేస్తాం. మీరు ఎక్కువ గ్రాడ్యుయేట్ అయి వెళ్ళిపోతున్నారు, జూనియర్స్కి తప్పనిసరిగా చేస్తాం. అది ఫోకస్డ్గా నేను చూసాను. పాయకాపురం వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. ఇది సీరియస్గా తీసుకుంటాం. ఈ ఇయర్ నుంచి ల్యాబ్ సెట్ చేస్తాం. Good afternoon, sir. To all the dignitaries present over here, I am so glad to be here. My name is Reshma. I am from Vizag. I have secured 990 marks out of 1000 in BPC stream in APRJC Nimakuru. My father Jagadish is a worker in a tires company and a mother housewife. They both contributed a lot for sake of me and my sister. I have a sister called Likita. She is studying 10th. They both worked a lot for us, sir. I am so honored to them all the time. I have studied in APRJC Nimakuri, sir. Being a residential, it's been very helpful to me because we have morning and evening hour studies. So that all the lecturers are available all the time and they do clarify our doubts without any hesitations at any cost of time, sir. And our secretaries are also provided NEET and IT coachings in our college. So we have used it efficiently and also attempted many exams. And my request is to give me a free seat in a NEET coaching center, so that I can clear my NEET in upcoming year and become a
efficient doctor and serve the nation. Done. It will be done. ఆ నిమ్మకూరులో స్కూల్ పెట్టింది ఎవరు? అదేంటా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ప్రత్యేకంగా పెట్టాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చిన స్కూల్ అది. 14 నుంచి 19 వరకు సదుపాయాలు కూడా పెంచాం స్కూల్లో, చాలా ఫోకస్డ్గా చేసాం. సో మీరు కూడా రేపు డాక్టర్, ఐఎమ్ షూర్ యుల్ బి ఏ డాక్టర్. వన్స్ యూ బికమ్ అ డాక్టర్, you should not forget the school and you should come back and serve and inspire the juniors to really dream big. Yeah? Sir, one more NEET request. coaching is my responsibility. Chapama. Sir, I want to, we need infrastructure development in our college, sir, and a dormitory for girls because it's not been good. Dormitory undi kani sadupayalu sariga ledu. I'll take care of it. It's a priority for us. We are going to work first on residential schools this time, and I'll set it up. Okay, thank you, sir. Thank you for your feedback. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు హరిణి. ముందుగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు, ఇక్కడ ఉన్న మినిస్టర్స్ అందరికీ నా నమస్కారాలు. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మైలవరం మండలం వెదిరిపడం గ్రామం సార్. మా నాన్నగారి పేరు గోపి, మా అమ్మగారి పేరు దేవి. మా నాన్న ఒక డైలీ లాబు సార్. మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి. మా అమ్మగారి వర్టిబ్రల్ కాలంలో L1 to L5 జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకొని చదువుకోవడానికి వెళ్ళేదాన్ని సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు పగలు పని చేసుకొని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్. ఏ విద్యార్థికైనా ఒక కోరిక ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనిపించేది. కానీ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో MBM గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్. నాకు ఫస్ట్ ఇయర్లో 440కి 427 మార్క్స్ వచ్చాయి. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో 1000కి 978 మార్క్స్ వచ్చాయి సార్. మన స్టేట్లో ఉన్న 294 హై స్కూల్ ప్లస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను అనే గర్వం అయితే లేదు, కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్. ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఫైనాన్షియల్గా కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము, అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా హెల్ప్ చేశారు. మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు 10,000 రూపాయలు ఇచ్చారు సార్. ఫైనాన్షియల్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా కష్టపడి చదవాలి, అది కష్టం అనిపించిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను. ఇక్కడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను, సన్మానం జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చిన్నప్పుడు 2018లో నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ సంపాదించి నాన్నగారి చేతుల మీదుగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. డెఫినెట్గా నేను కూడా నా జీవితంలో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను. కానీ నాకు మంచి అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది. ఫ్యూచర్లో డెఫినెట్గా నాన్నగారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకుంటాను సార్. ఇంటర్మీడియట్లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఫైనల్గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు. కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్. సో మీరు కొంచెం గవర్నమెంట్ తరపున నాకు హెల్ప్ చేస్తే, ఐ వాంట్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ సార్. మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ, ఏ టైంలో ఎలా ఉంటారో తెలీదు. మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది. మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్గా డాక్టరే అవ్వాలి, నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరపున, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరపున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్, లాంగ్ టర్మ్ కోచింగ్. నేను డెఫినెట్గా 1 year కోచింగ్ తీసుకొని MBBS గవర్నమెంట్ సీట్ తెచ్చుకుని డాక్టర్ అవుతాను, సమాజానికి సేవ చేస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. This is the great
and meritorious opportunity in my life. Thank you, sir. Jai. Thank you. Jai Hind. తప్పనిసరిగా చెల్లె బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇద్దరు అడిగారు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ బాగా చదవాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, నా పేరు తమ్మినేని చాతుర్య. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్. నాకు మొదటి సంవత్సరంలో 500కి గాను 490 మార్కులు వచ్చాయి సార్. అండ్ సెకండ్ ఇయర్లో కూడా 500కి 490 మార్కులు వచ్చాయి సార్. సో టోటల్గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి 1000కి 980 మార్కులు వచ్చాయి సార్. నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం, నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్పులు సార్. మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్బుక్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే బ్యాగ్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది. మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళం, మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది. బట్ మీరు ఇది ఇలా కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నది సార్. అలాగే మీరు సంకల్ప్ 2025 అనే ఒక ప్లాన్ని కూడా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు సార్. అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్. కేవలం పాస్ పర్సంటేజే పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్. మేమందరం టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు, కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్. అండ్ అలాగే సార్, మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్. నాకు అమ్మ లేరు. మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మీరెడ్డి. నేను మా నాన్న అలాగే మా జేజ మా జేనాన్న ఉంటాం సార్. వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్. 75-80 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్. అందులో నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్. ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది. అండ్ నేను 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అండ్ అప్పుడు కూడా 91% అనేది నాకు మార్క్స్ వచ్చాయి. అండ్ స్కూల్ కూడా, అదే కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక IAS ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్. చిన్నప్పటి నుంచి ఉండేది. ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు సార్. ఆడపిల్లనైనా ఒక అమ్మలేని కూతురునైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి, ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్. ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్. మా నాన్నే నా మొదటి గురువు కూడా. మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈరోజు నన్ను సార్, మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు సార్. ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక IAS ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్. మా నాన్నకి ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్. మా జనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్. మా దగ్గర మనీ లేదు. అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్. దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్. నాకు IAS ప్లస్ BA ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు NTR ట్రస్ట్ అనేది మనకి గండిపేటలో ఉంది, మన ట్రస్ట్. అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా నేను IAS ఆఫీసర్ అవుతానని నాకు నమ్మకం ఉంది, మా నాన్నకు కూడా నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చిన అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో 100 మందికి సపోర్ట్ చేసి ఓవరాల్గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున P4 స్కీమ్ అనేది లాంచ్ చేశారు. దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది. నా తెలిసి వి డిజర్వ్ సార్. మా కుటుంబం అనేది అన్ని విధాలుగా P4 స్కీమ్లో
ఆ P4 స్కీమ్లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్. ఖచ్చితంగా P4 స్కీమ్ అనేది రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్. ఒక మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని కలవడం నాకు ఏదో ఒక కళలాగా ఉంది సార్. ఎప్పుడు టీవీలో అలా చూసే వాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్. బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను, మా నాన్న, మా జేజ, మా జేన్నాన్న సార్. అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు? ఒక్కదానే కూతురు సార్. చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్. నో, యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు. వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు, నాకు ఐడియా ఇవ్వట్లేదు. మన ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్నాను, నాకు క్లాట్ ఉందని నాకు తెలుసమ్మా. నో, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను. వేర్ ఎవర్ యూ వాంట్ టు స్టడీ వీ విల్ సపోర్ట్. అది మా రెస్పాన్సిబిలిటీ. ఓకేమా? థ్యాంక్ యూ. జై హింద్. నా పేరు వల్లెపు కుసుమ శ్రీలక్ష్మి కుమారి సార్. నేను ఫిజికల్లీ ఛాలెంజ్, నేను నుంచోలేకపోతున్నాను. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రులు గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ సభాముఖ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు. నేను నా 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా ఇంటర్మీడియట్ కూడా NLVR GSR నెమ్మకూరు, APRGS నెమ్మకూరు, తాతగారి కాలేజ్ సార్ లోకేష్ సార్ దత్త తీసుకుని నెమ్మకూరులోనే చదువుకోవటం నాకు చాలా అదృష్టకరంగా ఉంది. నా మొదటి సన్మానమే ఇది. అది మీ చేతుల మీద జరగడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నా మొదటి విజయం మీతోనే ఆరంభం అవటం నాకు నిజంగా అసలు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ 500కి 76% పాస్ మార్క్ వచ్చింది సార్. 76% గెయిన్ చేయగలిగాను. ఫ్యాకల్టీ లేదు, బుక్స్ కూడా ఉండేవి కాదు సార్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చినాక నేను 500కి 95% స్కోర్ చేయగలిగాను సార్. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్. మా కాలేజీలో కూడా అందరూ అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు. మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్. ఆ ప్రోగ్రామ్ మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ అన్నిట్లలో ప్రోత్సహించింది సార్. మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్, నా తల్లిదండ్రులతో పాటు. దానివల్ల నేను క్యారమ్స్, షటిల్స్ కూడా నేర్చుకోగలిగాను. డిస్ట్రిక్ట్స్లోను మా కాలేజీలోను December 2nd పోలియో డే లాగా అలాగా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు. సర్టిఫికేట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. PV సింధు లాగా నాకు పారా ఒలింపిక్స్లో మన స్టేట్కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని, మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్. బుక్స్ మన గవర్నమెంట్ వచ్చినాకే మాకు బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది సార్. రైటింగ్ బాగుంటుంది కానీ స్కోర్ చేయలేకపోతున్నాను, టైం ఉండట్లేదు, నేను స్లోగా రాస్తున్నానని. ఆ బుక్స్ ఇచ్చినాక మీరు నాకు చాలా ఉపయోగపడింది సార్. ఎర్లీ మార్నింగ్స్ కానీ అసలు టైం చూడకుండా చదువుకోవటం ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల సెకండ్ ఇయర్లో 95% తెచ్చుకోగలిగాను సార్. అంతా మన ప్రభుత్వం వల్లే. ఆ బుక్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి సార్. నోట్ బుక్స్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ P4 స్కీమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ పేదరికాన్ని నిర్మూలించడానికి. మేము ఇంట్లో ముగ్గురం సార్. మా తల్లిదండ్రులు గుత్తుకొండ నుంచి గుంటూరుకు మైగ్రేట్ అయ్యాము సార్. నాన్నగారి పేరు వల్లపు శివశంకర్, అమ్మగారు గౌరీ సార్. వాళ్ళు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటారు, అమ్మ ఊడుస్తారు, స్వీపరు. ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ మాకు ఇల్లు కూడా లేదు సార్. అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము వాచ్మెన్గా. ఇంకా అక్కడే మా పేరెంట్స్ అందరూ అంటూ ఉంటారు, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మటుకు నన్ను దేంట్లో కూడా తక్కువ చేయలేదు సార్. చదువు నీకేం పర్వాలేదు, చదవాల్సిందే అనేసి చాలా ప్రోత్సహించారు. ఇతరులు అందరూ ఉపాధ్యాయులతో పాటు బయట వాళ్ళు ఎంతమంది ఏమన్నా కానీ నా దగ్గర తీసుకొచ్చేవాళ్ళు కాదు. నా స్టడీస్ మీద స్ట్రెస్ పడతానేమోనని మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు సార్. కానీ ఇప్పుడు మా దగ్గర స్తోమత లేదని చెప్పడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని తెలియపరచట్లేదు ఆ కష్టాన్ని కూడా. అది చూస్తే నాకు ఇంకా చాలా బాధ వేస్తుంది సార్. నా హైయర్ స్టడీస్కి మీరు హెల్ప్ చేయగలరని, పారా ఒలింపిక్స్ మంచి కోచ్ని కొంచెం అపాయింట్ చేయగలరని కోరుకుంటూ, నేను కూడా హైదరాబాద్ కాలేజీలోనే మీ AI
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డ్రోన్ యాక్టివిటీస్ ఇవి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సార్. కంప్యూటర్ టెక్నాలజీ చాలా బాగుంది సార్. అవి మన స్టేట్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా కంప్యూటర్ రంగం ఎంచుకొని IAS అయ్యి మంచి అంటే నేను పడిన కష్టం నా తోటి వాళ్ళు అంటే PH కేటగిరీలో ఇప్పుడు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే సార్ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పడ్డ కష్టం నా పోలియో వల్ల అదే వికలాంగులు పడకూడదని నా చేత కలిగిన సాయం నేను చేస్తూ మన స్టేట్ కేసు సర్వీస్ చేస్తూ మీ గౌరవాన్ని మన స్టేట్ రెస్పాన్సిబిలిటీ గౌరవాన్ని మొత్తం పెంచాలని ఆశిస్తూ ఈ సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్ సార్. నిమ్మకూరుకి ఎట్లా అమ్మా? సార్ నిమ్మకూరుకి వెళ్ళాలని ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేను NGO స్కూల్ సార్ AMG, అక్కడ పోలియో వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది సార్. అది ఫ్రీగానే చదువుకున్నాను. ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఎక్కువ ఫ్రీగా నా బర్త్డే పేరెంట్స్కి ఉండకూడదు అనుకున్నాను సార్. నా ఫస్ట్ థింగ్ స్కూల్లో చదువుతూ ఉంటారు కదా సార్. అయితే స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చదివే సంస్థ నాకు లేదు సార్. లేకపోతే స్కూల్లో చదివే వాళ్ళే ఉపాధ్యాయులు గారే అమ్మాయికి ఫోన్ చేసి ఇటు సంగతి అమ్మ పలానా APRGCలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఆన్లైన్లో పెట్టుకోవాలి కదా సార్. అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోండి, ఆ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో పాస్ అయితే కౌన్సిలింగ్ వచ్చింది, ఆ కౌన్సిలింగ్లో ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సార్. మీకు ఎవరు చెప్పారు అట్లా రాయచ్చని? అంటే స్కూల్లో పాఠాలు స్కూల్లో చెప్పారు. సారే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు సార్. మా పేరెంట్స్ తో పాటు నా టీచర్స్ గురువులందరూ చాలా హెల్ప్ చేశారు. ఎలాగో టెస్ట్ రాశాను, పాస్ అయ్యాను, మంచి స్కోర్ చేశాను. నిమ్మకూరులోనే నాకు సీట్ రావటం ఇంకా చాలా గౌరవంగా ఉంది సార్. అనుకోలేదు నిమ్మకూరులోనే వస్తుంది, దూరం వస్తే తాడిపూడే ఉంది సార్. మళ్ళీ గర్ల్స్ కి అంత దూరం మళ్ళీ నేను ఫేస్ చేయలేనేమో, నా ప్రాబ్లం మళ్ళీ ఇంకెన్ని ఫేస్ చేయాలో అని చాలా కుంగిపోయాను. కానీ బై గాడ్ బ్లెస్ నాకు నిమ్మకూరులోనే వచ్చింది. నిమ్మకూరు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సార్. ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడ్డాను, కానీ సెకండ్ ఇయర్ మన ప్రభుత్వం వచ్చి నాకు చాలా ప్రతి దాంట్లోనూ ఇంప్లిమెంట్ చాలా బాగుంది సార్. నేను ఇంత స్కోర్ చేయగలిగాను, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే ప్రభుత్వం వల్లే సార్. అసలు హ్యాండ్ రైటింగ్ ఒకటి నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది సార్. అసలు థ్యాంక్ యూ సార్. వీ విల్ సపోర్ట్ యూ అమ్మా, దాంట్లో డౌట్ వద్దు మేడం గారికి. ఎందుకంటే మీరు అందరు కూడా ఫిల్అప్ చేసి నాకు ఇచ్చారు. వీ విల్ టేక్ ఇట్ అప్ పర్సనలీ. మిమ్మల్ని అందరినీ మేము ఒక కెరియర్ గైడెన్స్ విషయంలో విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. వెళ్ళి ఎవరిని మాడతారా? A very good afternoon to our Honorable Education Minister Sri Nara Lokesh Garu and all the other dignitaries on the dais. Myself T. Tanuja, a glorious student of APMS Garbham, Vijayanagaram district. I am here to talk about my success story to all of you. AP Model School Garbham, sir. I owe a biggest part of my success to my college and my faculty, sir. I am a student of APMS Garbham since 2018. I am joined there in my 6th class, sir. I am really proud of my school because I am seeing it from 7 years and I am seeing its success from 7 years. Really, it's in highest position in our Vijayanagaram district, sir. In the year 2018, when I was entered into 6th class, I was approached many private schools to join, but I rejected and I chose AP Model School as a choice. That's the better decision that I make in my life, sir. I'm ignited by my teachers, my parents, and all the faculty in a very different ways that leads to my success till this position, this to this, sir. I'm thankful to CM, sir, Deputy CM, and Education Minister, sir, in a lot of ways. And I'm here, I didn't expect that I'll get a state topper and నాకు బిరుదు నాకు నా లైఫ్లో వస్తుందని నేను అనుకోలేదు సార్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. అది ఆ ప్రౌడ్ మూమెంట్ నేను నా పేరెంట్స్కి ఇచ్చాను ఈరోజు. ఎక్కడున్నారు? నమస్కారం. నేను 6th క్లాస్లో మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మండల్ ఫస్ట్ వచ్చాను సార్. అప్పుడు మన టీడీపీ ప్రభుత్వమే ఉంది. లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 440కి 433 వచ్చాయి. ఇప్పుడు 1000కి 987 వచ్చాయి సార్.
ఐ థింక్ మన ప్రభుత్వం నాకు సక్సెస్ని తెస్తుంది. అప్పుడు కూడా నేను మండల్కి ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు రాష్ట్రానికి ఫస్ట్ వచ్చాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ దిస్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ నోట్బుక్స్, బ్యాగ్స్, especially midday meals for intermediate students, sir, because I'm middle class student. I know what's the problems, the financial problems I'm facing in my family. It's very useful for students like me who came from educationally and economically backward areas, sir. We're really blessed to have this, sir. Thank you very much. I proudly say that I'm a student of APMS Garbham. I promise my school that I definitely give a good name in future and now also. Sir, as a BPC student, I want to do medicine. But now, oka BPC student ga naku medicine cheyalani oka kala, sir. I want to become a civil servant. Naku serve cheyadam chaala ishtam. I want to dedicate my life for service. నేను ఫిక్స్ అయ్యాను, నేను ఎలాగైనా నా లైఫ్ సర్వీస్ కోసమే ఇవ్వాలి. బట్ ఇంట్లో ఆ ఫైనాన్షియల్ ఆ స్టేటస్ లేదు. గవర్నమెంట్ నాకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తుందని తెలుసు. నేను ఆశిస్తున్నాను నాకు గవర్నమెంట్ తప్పకుండా ఫేవర్ చేస్తుంది. నేను అది తీసుకొని నేను యూటిలైజ్ చేసి కన్ఫామ్గా ఏదో ఒక రోజు మళ్ళీ నేను సీఎం సార్తోనే మళ్ళీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తాను. ఇప్పుడు అర్జెంట్ గా బాబు గారు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి ఇక్కడికి. నాన్నగారి పేరు సూర్యనారాయణ, అమ్మ పేరు ఆదిలక్ష్మి. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం సార్ మాది. నార్మల్ గా రైతులంటే అంత పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. నాన్నగారిని ఇప్పుడు మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే దట్స్ ఎ proudful moment for me. I'm feeling really no words. ఇందాక కూడా ఏడుపు వచ్చేసింది, ఎందుకో తెలీదు. అందరూ ఫోన్ చేసి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంట కదా, నిజంగా తెలీదు అంటే సర్పంచ్ ఇంకా ఎక్కువ ఎంపీపీ సార్ గట్ట వచ్చి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందట కదా, చాలా చాలా గొప్పది అని అంటే డాడీ ఇంటికి వచ్చి ఇలాగ అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఇది చాలా అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ సార్, బికాస్ ఐఎమ్ మేకింగ్ మై పేరెంట్స్ ప్రౌడ్. దట్స్ ఇనఫ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. అండ్ ఐఎమ్ అర్జింగ్ అవర్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ మీ అ ఫ్రీ సీట్ అండ్ నీట్ కోచింగ్ సార్, ప్లీజ్. అండ్ ఐ నో ద గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ సపోర్ట్. క్లియర్గా చెప్పేస్తుంది. చెప్పాను కదా సార్, మన గవర్నమెంట్ నాకు ఒక అంటే అప్పుడు అది నా నమ్మకం, నాకు అనిపిస్తుంది. అప్పుడు నేను మండల్ ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు స్టేట్ ఫస్ట్. సో నీట్ లో ఫస్ట్ వస్తారు. ఏమో గుడ్. ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది నీట్ లో ఆల్రెడీ. మీ మధ్యలో నుంచి మంచి పోటీ ఉంది. గుడ్, వీ విల్ సపోర్ట్ అమ్మా, నో సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. I'll definitely serve our state. నేను ఈ రోజు చెప్పాను, మీకు ఏదో ఒక రోజు చేసి చూపిస్తాను. కన్ఫర్మ్ గా మీరు నువ్వు ఆ రోజు చెప్పావు, ఈరోజు చేసి చూపించావు, వెరీ గుడ్ అమ్మా అంటారు. చూడండి, మేక్ us proud. I'll make you proud and I'll make our state proud, sir. Thank you very much. Thank you for giving me this great opportunity. ఏంటి అబ్బాయిలు ఎవరో మాట్లాడలేదు, చాలా క్వైట్ గా ఉన్నారేంట్రా? అసలు ఉండేదే తక్కువ సంఖ్య, మనం ఎవరు మాట్లాడలా. ముందుగా గౌరవనీయులైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, నా పేరు ఎం విజయ్ కుమార్. నేను గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ విశాఖపట్నంలోని ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్స్ని పర్సూ చేసుకున్నాను. మొన్న జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో అవుట్ ఆఫ్ 1979 మార్క్స్ నేను సెక్యూర్ చేసుకోగలిగాను సార్. ఈరోజు అసలు నాకు నమ్మాలా ఇప్పటికీ వద్దా అన్న దాంట్లో ఉన్నాను. డ్రీమ్ అలా అత్తే ఏంటని చాలా హ్యాపీగా ఉన్నాం అందరూ. నేనే కాదు, నా పేరెంట్స్ కానీ, కాలేజ్ నుంచి లెక్చరర్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకోటి ఏంటంటే నాకు ఈరోజు గవర్నమెంట్కి నాకు ఉన్న ఒక అనుబంధం ఉంది, మిగతా వాళ్ళకేమో కానీ దాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. నేను 5th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను సార్. సో నాకు ఫాదర్ లేరు, మదరు అమ్మమ్మ వాళ్ళ దగ్గర, పెద్దమ్మ వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ అప్పటి వరకు చదువుకోగలిగాను. అంటే ఫీజు కట్టుకోవడానికి అవ్వలేదు 5th వరకు. తర్వాత
సో కట్టడానికి వీలు లేనప్పుడు ఎందుకమ్మా వస్తారు ప్రైవేట్ కాలేజ్కి అని కొంచెం లేట్ అవ్వడం వల్ల నాకు అన్నారు. ఆ రోజు నాకు అది మైండ్లో ఉంది సార్. అప్పటి నుంచి నేను డిసైడ్ చేసుకున్నాను సార్. 6th నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయాను. మా మదర్ వాళ్ళతో మాట్లాడి, పెద్దమ్మ ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేసేవారు, అమ్మమ్మ వాళ్ళే పెంచారు. 6th నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయాను సార్. అప్పటి నుంచి నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, చదివితే గవర్నమెంట్ స్కూల్, చేస్తే గవర్నమెంట్ జాబ్, లేకపోతే మాత్రం ఇంకా నేను అసలు ప్రైవేట్ దానికి వెళ్ళలేదు. 6th నుంచి గవర్నమెంట్ స్కూల్లో సెకండ్ వచ్చింది సార్ స్కూల్కి. వాళ్ళు చదివిస్తానన్నారు. కాకపోతే నేను ఏంటంటే టెక్నికల్ సైడ్ వెళ్తే ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా ఉంటుందని అన్నీ ఆలోచించాను. డిప్లొమా చేద్దాం అనుకున్నాను, కానీ మ్యాథ్స్ కూడా కొంచెం డల్, అంటే మనకున్న రిసోర్సెస్ వల్ల అప్పుడు చేయడం పోవడం వల్ల టెక్నికల్గా బాగుంటుందని ఐటీఐకి వెళ్ళాను సార్. అది గవర్నమెంట్ ఓల్డ్ ఐటీఐ విశాఖపట్నం సార్. అది అయిపోయిన తర్వాత రైల్వే అప్రెంటిస్ చేశాను సార్. సీట్ వచ్చింది మెరిట్ ద్వారా. నెక్స్ట్ సింగిల్ పేరెంట్కి, అంటే ఎకనామికల్గా వీకర్ సెక్షన్కే కాకుండా ఒక ఫీమేల్ లీడ్ చేస్తున్న ఫ్యామిలీలో ఎలాగా హెల్ప్ అవుతుంది, ఎంత హెల్ప్ అవుతుంది, ఎకనామికల్ వీకర్ సెక్షనే కాకుండా సింగిల్ పేరెంట్స్ కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అది మెయిన్ పాయింట్. సో గవర్నమెంట్కి నేను రుణపడి ఉంటాను. ఆ మాట అన్నారు అంటే నాకు ఇప్పుడు డ్రీమ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వల్ల పబ్లిక్ సర్వీస్, ప్రైవేట్లో మనకు అది రాదు, రిటైర్ సర్వీస్ ఎన్రోల్ చేశారంట, అది చేస్తూ మా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఆ ఏజ్ వచ్చేటప్పటికి ఒక 50-60 ఉన్నప్పటికి వాళ్ళకి రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు నువ్వు చదువుకో బాగా, మేము ఏదో ఒకటి చేస్తాం, నువ్వు జాబ్ చేసి ఇచ్చేస్తూ అప్పుడు ఇచ్చేస్తూ మాకందరికీ చూసుకుందు కానీ అని చెప్పి ఎంకరేజ్ చేశారు సార్. సో ఇప్పటికి నాకు ఆ తర్వాత ఏమైందంటే ఖాళీగా ఉంది, నాది రైల్వే అప్రెంటిస్ తర్వాత ఉండడం ఎందుకు ఖాళీగాని వొకేషనల్లో జాయిన్ అయ్యాను సార్. అప్పటికి నాకు ఏజ్ 24 సార్. అంటే ఇవన్నీ మధ్యలో గ్యాప్స్ రావడం, తర్వాత ఏం చేయాలో ఫైనాన్షియల్ బిబి అయినా అప్పటికి ఇంకా ఆగకుండా 24కి వచ్చి రావడం, 24 అయిపోయింది, ఇంటర్మీడియట్ ఇస్తారో లేదో, జనరల్ అయితే ఇంకా నాకు ఇది ఉండదు, నేను వెళ్ళిన దానికి కూడా. సో అప్పుడు కాలేజ్కి వెళ్ళి మాట్లాడడం, అక్కడ నాకు లేదమ్మా ప్రాబ్లం లేదు ఒకసారి కనుక్కుంటాం మేమని ఇచ్చేయడం, వాళ్ళు అడ్మిషన్ తీసుకొని సార్స్ అందరూ ఇచ్చేయడం, మళ్ళీ ఎలక్ట్రికల్ కాబట్టి సేమ్ అందులోనే జాయిన్ అవ్వడం, బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏజ్ అనేది మ్యాటర్ కాదు, ఎకనామికల్గా వీకర్ అనేది కూడా సక్సెస్కి మ్యాటర్ కాదు. ఆ ఒక్క పాయింట్ కూడా నన్ను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఒకవేళ మధ్యలో ఆగిపోయినా సరే మ్యారేజెస్ వల్ల చాలా మంది అయిపోతున్నారు సార్. మళ్ళీ కంటిన్యూ చేసి నేను ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, వాళ్ళు తీసుకోవాలి, నేను కాకపోయినా పర్లేదు, వాళ్ళు చేయగలరు, దాన్ని కంటిన్యూ చేయాలని నేను అందరికీ చెప్తున్నాను సార్ ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు నా తరపు నుంచి నాకు రిక్వెస్ట్ ఏంటంటే సార్, 3E డిప్లొమా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ యూజ్ అవుతుంది సార్, రైల్వే జాబ్స్ కూడా ఉంటుంది. అలాగే నేను ఆల్రెడీ రైల్వే అప్రెంటిస్, గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది. సో గ్రూప్స్కి కూడా మనకి, ఎందుకంటే సార్ గవర్నమెంట్లో చదువుతున్నాం కానీ మాలాంటి ఇంత మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న జాబ్స్కి పరిమితం అయిపోతున్నారు. ల్యాక్ ఆఫ్ కాంపిటేటివ్ స్కిల్స్, కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ పోనీ ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆ ల్యాక్ ఆఫ్ కాంపిటేటివ్ స్కిల్స్ వల్ల మెయిన్ గవర్నమెంట్ జాబ్ కొట్టలేకపోతున్నాం సార్. అదొక్కటి కోచింగ్ ఏమైనా అంటే గవర్నమెంట్ మీరు ఇందాక ఆల్రెడీ అన్నారు అది అంత ఈజీ కాదు. సో స్కూల్ నుంచి కాకపోయినా మనకి ఇలాగ వచ్చిన వాళ్ళకి తీసుకొని మాకు కొంచెం కోచింగ్ పరంగా ఏమైనా హెల్ప్ చేయడం, లేదంటే గవర్నమెంట్లో ఎవరైతే ఫస్ట్ నుంచి చదువుతున్నారో మనకు కోటా ఇస్తున్నారు కదా, అంటే నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదో నాకు తెలియదు, నా సజెషన్ సార్, వాళ్ళని తీసుకొని కొంచెం ఏదైనా ఇంకొక 10% ఏదైనా కోటా, రైల్వేలో కోటా ఉంది అప్రెంటిస్ చేసిన వాళ్ళు, అలాగే చూస్తూ ఇచ్చేస్తూ అదొక సజెషన్, హెల్ప్ రిక్వెస్ట్ సార్. ఇంకొకటి ఏంటంటే నాకు సీట్ ఏమైనా డిప్లొమాలో ఒకవేళ ఇప్పించగలిగితే గవర్నమెంట్ కాలేజ్లో అదొకటి రిక్వెస్ట్ సార్. నేను ఖచ్చితంగా మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాను, ఇంత వచ్చినంత రాకపోయినా అప్పుడు కొంచెం ట్రై చేస్తాను సార్. సార్ ఇంకొకటి ఏంటంటే మా కాలేజ్లో ఇది ఉంది సార్, బ్రిడ్జ్ కోర్స్ ద్వారా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఫ్యాకల్టీ జనరల్ కాలేజ్ కాదు, వొకేషనల్ కాబట్టి మ్యాథ్స్కి వీటికి లెక్చరర్స్ అవైలబుల్లో ఉండదు సార్. మ్యాథ్స్కి, ఫిజిక్స్ అంటే మనకి మెటీరియల్ పోనీ ఎలాగోకలా చేయించుకొని మనం చదివేస్తాం, మ్యాథ్స్ అంటే అంత అవ్వదు కదా, అందులో నాకు లాంగ్ అయిపోయింది చాలా, అప్పుడే 6-7 వచ్చాయి. సో కొంచెం దానికి కోచింగ్ కానీ లేదంటే ఫ్యాకల్టీ ఏమైనా అరేంజ్ చేయడం కానీ అదొకటి ఉండిపోయింది సార్. నేను ఒక్కనే కాదు చాలా కాలేజెస్లో ఇది ఫేస్ చేస్తున్నాం.
ఇంకొక విషయం సార్, ఈరోజు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి R. Leela Stravani. Next, vocational. L. Kusumarani. M. Raghavendra. M. Raghavendra. T. Harshita. T. Harshita. P. Pratisha. P. Pratyusha. K. S. Lashmi Sudhar Sri.
లక్ష్మీ సుధశ్రీ. వి సుష్మిత. ఆర్ జే మౌలికిరణ్. మౌలికిరణ్. ఎం కమలశ్రీ. డి సాయిలక్ష్మి. అవార్డ్ స్టూడెంట్స్.